నిన్న నరసరావుపేట వెళ్ళాను. అక్కడ రెడ్ శాండిల్కి సంబంధించిన మీటింగ్ ఏదో ఉంది, రమ్మంటే వెళ్ళాను. అక్కడ 11 గంటలకు స్టార్ట్ అయింది, 1 గంట వరకు చెప్పడం జరిగింది. ఆ మీటింగ్ విన్నాక నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. మనం కూడా ఒక యూనిట్ కొనుక్కుంటే బాగుంటుంది అంటే ఈజీగా, అంటే కొంత లాంగ్ పీరియడ్ ఉన్నప్పటికీ మనకి ఎర్నింగ్ అనేది చాలా బాగా ఎక్కువగా వస్తుందండి. అది నాకు బాగా నచ్చింది. అంటే ఒక్క యూనిట్ అంటే 22 సెంట్లు ఒక్క యూనిట్ ధర వచ్చేసేసి 8,45,000గా జరిగింది. అంటే ఒక్క యూనిట్లో 100 మొక్కలు ఉంటాయంట. అంటే 100 మొక్కలు ఇస్తారు. అదే ఇంకా లేదు, ఇంకా తక్కువగా కొనుక్కుంటామన్నా సరే 11 సెంట్లు, 11 సెంటుల్లో 50 మొక్కలు ఇది ఇస్తారంట. ఆ యొక్క ప్రపోజల్ అయితే నాకు బాగా నచ్చింది. అంటే 12 సంవత్సరాలు అంటే ఒక పుష్కర కాలం ఆగితే అది కటింగ్ వస్తుంది. అది అది పెరిగే విధానం, దాని యొక్క వెయిట్, అవన్నీ అంటే మంచి వెయిటేజ్ వస్తే మనకి ఒక కోటి రూపాయలు వస్తే, అంటే ఒక యూనిట్ 50% కంపెనీ తీసుకుంటుంది, 50% మనకు ఇస్తుంది. మనం కొన్న వెంటనే అది రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా మన చేతికి ఇవ్వటం జరుగుతుంది. నాకు చాలా బాగా నచ్చిందండి. వాళ్ళు అది నవ్యసాయి ప్రాజెక్ట్స్, ఇప్పటికీ వాళ్ళు 21 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి కొత్త వెంచర్ వేస్తున్నారు. 22వ వెంచరు. అది మన నెల్లూరులో 410 ఎకరాలలో వేయటం జరుగుతుంది. అది ఈ నెల 20 నుండి అది ఆ వెంచర్ ప్లాట్స్ బుకింగ్ స్టార్ట్ అవుతుందంట. ఆల్రెడీ అది తెలుసుకుని కొంతమంది అమౌంట్స్ కూడా పంపడం జరిగిందని చెప్పారు. అంటే నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. మనం ఫిక్స్డ్ డిపాజిట్ వేసినా సరే అంత అమౌంట్లు డబుల్ అవుతుందే తప్ప కోటి రూపాయలు సంపాదించాలంటే మన వల్ల కాదు. అందుకే మీ అందరితో షేర్ చేసుకుందాం. మనం డెవలప్ అవటం కాదు, మనతో పాటుగా కొంతమందినైనా సరే డెవలప్ చెయ్యాలి అనేసి నేను నిన్న ఆ క్లాసు విన్న తర్వాత మీ అందరితో మరి షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. మరి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు కొనుక్కోవచ్చు. 22 సెంట్లు వచ్చేసి 8,45,000. అది 11 సెంట్లు వచ్చేసేసి 4,50,000గా. ఆ వరకు నేనైతే ఒక యూనిట్ కొనుక్కుందాం అనుకుంటున్నాను. ఒక 12 ఇయర్స్ కొనేసి వదిలేద్దాం. ఎందుకంటే దాని మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా మనకి ఎలాంటి సంబంధం లేదు. మొత్తం ఈ 12 ఇయర్స్ మెయింటెనెన్స్ పూర్తిగా కంపెనీనే తీసుకుంటుంది. మనం కొన్న వెంటనే రిజిస్ట్రేషన్ స్పాట్లో చేసేసి ఆ డాక్యుమెంట్స్ మనకి ఇవ్వటం జరుగుతుంది. అన్నీ గవర్నమెంట్ ప్రూవ్డే తప్ప ఇందులో ఎటువంటి ఫ్రాడ్ అనేది లేదు. ఆయన కూడా ఒక ఛాలెంజ్ చేశారు, ఏదన్నా ఈ కంపెనీలో ఫ్రాడ్ అనేది ఉంది అని చెబితే ఆయన పెద్ద బహుమానం కూడా ఇస్తానని చెప్పారు. ఎందుకంటే ఇది దగ్గర 20-30 సంవత్సరాలు అయిందంట ఈ ప్రాజెక్ట్స్, ఈ యొక్క నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రారంభమయ్యి ఇంతవరకు ఎక్కడ రిమార్కు లేదు. అందుకని ఆ నమ్మకంతోనే నేను కూడా ఇంట్రెస్ట్ చూపించాను. ఒక యూనిట్ కొందాం, ఒక 12 ఇయర్స్ ఆగిపోదాం. ఆ కటింగ్ అప్పుడు 50-50. ఎందుకంటే మరి 12 సంవత్సరాలు మొక్కలను కాపాడుకుంటూ మరి వాటి పోషణ మొత్తం కంపెనీ భరిస్తుంది. కాబట్టి సగం కంపెనీ తీసుకుంటుంది, కలిసి సగం మనకి ఇస్తుంది. అది ₹1 కోటి, 2 కోట్ల, 3 కోట్ల ఎంత వస్తే అంత. ఒక యూనిట్లో పెట్టి 100 మొక్కలు అమ్మగా
ఎంత వస్తే అంత మనకి ఇవ్వటం జరుగుతుంది. సగం. మిగతా సగం కంపెనీ తీసుకుంటుంది. అయితే ఇక్కడ ఇంకో బెనిఫిట్ ఉంది. కటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఆ మొక్క పెరగడం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 12 ఇయర్స్ కటింగ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ 12 ఇయర్స్కి కటింగ్ చేసుకున్న తర్వాత దాని అడుగు భాగంలో ఉన్న వేరు అదంతా టన్నులు వెయిట్ పెరుగుతుంది. దానికి మంచి కాస్ట్ వస్తుందని చెప్పారు. ఇది మనం ఓడుగా చూసుకున్నా సరే, అంటే సెకండ్ టైం కంపెనీ వాళ్ళని చూసుకోమన్నా సరే 2 ఆప్షన్లు మనకి ఇవ్వడం జరిగింది. మనం మరి రెగ్యులర్గా వెళ్ళి చూసే పరిస్థితి ఉండదు కాబట్టి, ఎందుకంటే ఈ వెంచర్లన్నీ కొంచెం అవుట్ సైడ్ ఉంటాయి. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది ఈ ఆఫర్. మరి మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు 8 లక్షలు అంటే పెద్ద అమౌంట్ ఏం కాదు. మనం ఎన్నో చోట్ల ఎన్నో విధాలుగా ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నాం. రియల్ ఎస్టేట్లో అయినా సరే ఎక్కడన్నా మనం ఒక ల్యాండ్ కొన్నామంటే, ప్లాట్ కొన్నామంటే అది వెంటనే ఒక్క రోజులో పెరగదు. కనీసం 10 ఇయర్స్ ఆగాలి. అలాగే కొనేసేసి మర్చిపోవటమే. 1 ఇయర్కు ఒకసారి వెళ్ళి మన వెంచర్ ఎలా ఉంది, మన ప్లాంటేషన్ ఎలా ఉంది, అవి బాగా పెరుగుతున్నాయి లేదో మనం చూసుకుని వచ్చేస్తూ ఉండొచ్చు. అయితే అలా వెళ్ళిన వాళ్ళకి కూడా అక్కడ గెస్ట్ హౌస్లు ఉన్నాయి. హ్యాపీగా ఒక రోజు ఉండి రావచ్చు. ఈ యొక్క అవకాశాన్ని నేను ఒక్కడనే వాడుకోవడం కాదు. ఇంట్రెస్ట్ ఉండి మీరు కూడా మరి ఆలోచించండి. ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా కొనుక్కోండి. ఒక 12 ఇయర్స్. ఆ తర్వాత బిగ్ అమౌంట్ చూసే అవకాశం ఉంటుంది, పొందే అవకాశం ఉంటుంది. మనం ఎన్నో చోట్ల ఎంతో పెట్టుబడులు పెడుతున్నాం. ఒక్కసారి ఇందులో పెట్టి చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే. కొంతమంది దగ్గర డబ్బులు ఉంటుంది, కానీ ఏం చేయాలో తెలియదు, ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలియదు. అటువంటి వారికి ఇది గొప్ప అవకాశం అనే చెప్పుకోవాలి. నమ్మండి, నమ్మి మీ పెట్టుబడి పెట్టండి. ఆ తర్వాత ఒక పుష్కర కాలం తర్వాత మీరే చూస్తారు ఆ యొక్క ఫలితాలు. నేను బలంగా నమ్మాను. మీరు కూడా నమ్మాలని ఆశిస్తున్నాను.